జై నాంపల్లి బాబా అండి. నా పేరు తుమ్మల అజయ్ బాబు. నేను ఈ దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్నాను. మేము ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. నాంపల్లి బాబా సేవా సమితి అని నాంపల్లి బాబా రిజిస్ట్రేషన్ అయింది. నేను మ్యాన్ అండ్ ట్రస్టీగా ఎండోమెంట్ వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు. మేము ఈ బాబా గారు నాంపల్లి బాబా గారు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నిదర్శనం అయ్యారు కాబట్టి నాంపల్లి బాబా అని పేరు వచ్చింది. షిరిడీలో సాయిబాబా ఉన్నట్లే షిరిడీలో ఉన్నారు కాబట్టి షిరిడీ సాయిబాబా ఎట్లా పేరు వచ్చిందో నాంపల్లిలో ఉన్నారు కాబట్టి నాంపల్లి బాబాగా పేరు వచ్చింది. తర్వాత ఓల్డ్ సిటీలో కొద్ది రోజులు ఉన్నారు బాబా గారు. తర్వాత ఇక్కడ వివేకానంద కాలనీలో కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత ఇక్కడ సమాధి చెందినాక ఇక్కడ సమాధి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షిరిడీలో జరిగిన షిరిడీ సాయిబాబాకి ఎట్లాగో 4 హారతులు జరుగుతాయో నాంపల్లి బాబా గారికి కూడా అలాగే 4 హారతులు, కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సంధ్యా హారతి, శేషహారతి ఇట్లా 4 హారతులు జరుగుతాయి. బాబా గారుకి నైవేద్యం అది కూడా ఇక్కడే మేము ప్రసాదం అది చేసి నివేదించడం జరుగుతుంది. బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు భక్తుల దగ్గర నుంచి సిగరెట్ కానీ టీ కానీ ఆశించేవారు. భక్తులు ఎవరన్నా తన ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు బాబా గారు వాళ్ళని ఇట్లా అని సిగరెట్ తెమ్మని సంజ్ఞ చేసేవాళ్ళు. తర్వాత ఎవరన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి టీ తెమ్మని చెప్పి వాళ్ళ దగ్గర టీ తీసుకుంటే వాళ్ళ కోరికలన్నీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఆ విధంగా అందరూ కూడా భక్తులు బాబా గారికి సిగరెట్ నివేదించడం, తర్వాత టీ నివేదించడం అట్లా జరిగేది. అట్లా కొంతమంది ఏంటంటే బిర్యానీ, అట్లా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా సమర్పిస్తుండేవాళ్ళు. బాబా గారు ఎక్కువ తినిపోయినా దాన్ని అట్లా చేత్తో తాకి అట్లా పక్కకి పెడుతుండేవాళ్ళు. ఈ విధంగానే ఇప్పుడు కూడా మేము కంటిన్యూగా బాబా గారికి సిగరెట్ నివేదన చేస్తుంటాము. అట్లాగే టీ కూడా నివేదన చేస్తాము. మార్నింగ్ టిఫిను టీ నివేదన చేస్తాము. ఈవినింగ్ కూడా 4:30కి మళ్ళీ గుడి ఓపెన్ చేయగానే ఈవినింగ్ కూడా టీ సమర్పించి సిగరెట్ కూడా నివేదన చేస్తాము. అట్లాగే నైట్ కూడా టిఫిను పెట్టి శేషహారతి చేసి బాబా గారిని శేష వస్త్రాలు ఉన్నాయని క్లీన్ తీసేసి మామూలు నైట్ వస్త్రాలు పంచెలవి ధరించి శేషహారతి పాడినాక గుడి క్లోజ్ చేస్తాము. బాబా వారికి శతకోటి నమస్కారాలు. బాబా వారిని ఇంట్రడ్యూస్ చేసింది మా అబ్బాయి. ఆ అబ్బాయి చెప్పడం వలన ఈయన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఒకసారి నన్ను దగ్గరుండి తీసుకొచ్చాడు మా బాబు ఇక్కడికి. మా బాబు పేరు యోగేశ్వర్ ప్రమోద్. బెహ్రెన్లో వర్క్ చేస్తాడు ఇంజనీర్ గాను. ఆయన ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను ఉండే ఎల్బీ నగరు. సో దూరమైన సేవ చేయాలని దృక్పథంతో బాబావారి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పేసి అనుకుంటూ వస్తున్నాను. అలాగనే మా బాబుకి కూడా స్వామి దయ వల్ల మ్యారేజ్ కుదిరింది. స్వామివారికి ఫస్ట్ మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు 108 ప్రదక్షిణలు చేశాను. చేసిన నాడే మా బాబుకి మ్యారేజ్ కబురు వచ్చింది. బాబా గారిని నమ్ముకుంటే దాంట్లో తిరుగులేదు అని నా ప్రగాఢమైన విశ్వాసం. జై నాంపల్లి బాబా అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేను 22 సంవత్సరాల నుంచి హౌజీబోన్లో జాబ్ చేశాను. ఇక్కడ ఒక గుడి ఉందని కానీ అసలు మాకేమీ తెలియదు. నాకు మా ఫ్రెండ్కి 22 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసాం. మాకేం తెలీదు. మా ఫ్రెండ్ ఈసీఐలో ఉంటుంది, నేను ఇక్కడ జగదిరుట్టలో ఉంటాను. ఒకసారి కళలో బాబా కనిపించేసి నా గుడి ఇక్కడ ఉంది, మీరు వచ్చి దర్శనం చేసుకోండి, నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి అని మా ఫ్రెండ్కి వచ్చి కనపడి చెప్పారు. అప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మేము ఒక రాఖీ పండుగ రోజు ఇక్కడికి వచ్చాము 5-6 సంవత్సరాల క్రితం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గుడి ఇవన్నీ కళ్ళలో చూపించినట్టే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి మేమే ఆశ్చర్యపోయాం. అప్పటి నుంచి మేము ఈ గుడికి వస్తున్నాము. మాకు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. నాకు 3 అమ్మాయిలు. ఒక అమ్మాయికి పార్లర్ పెట్టించి చాలా లాస్ అయ్యి ఆమెకు మైగ్రేన్ తలనొప్పి వచ్చి చాలా బాధలు పడ్డాము. ఆమె కరోనా టైంలో పెళ్లి చేశాను. ఇప్పుడు ఒక పాపకు తల్లి. ఇంకొక పాపకు సంబంధం రాక చాలా టెన్షన్ పడ్డాను. నా భర్తకి పూత వచ్చిందనమాట ముఖం పైన. ఆ పూతకి అసలు సంబంధాలు రాక చాలా ఆబ్జెక్షన్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సంబంధం కుదిరి ఫిబ్రవరి 28కి మ్యారేజ్ చేశాను. ఇప్పుడు 2 నెలలు అయిందండి మా అమ్మాయికి పెళ్లి చేసి. ఇంకొక పాప ఉంది నాకు. ఇలా అద్భుతాలు ఎన్నో జరిగాయి బాబా విషయంలో. మాకు బాబా నమ్ముకున్నప్పటి నుంచి మాకు చాలా మంచి జరిగిందండి.
బాబాకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి.